మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా నిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆవుల శేఖర్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయిందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటుతూ ఉన్నప్పటికీ ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ 6 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి 4 లక్షలు అందిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని ఆరోపించారు. పేదల వద్ద ఉన్న అసైన్మెంట్ భూముల్ని లాక్కొని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు కూలీలకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని తీవ్రంగా ఖండించారు. రైతులు వ్యవసాయ కార్మికుల పక్షాన్ని నిలబడి రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆవుల శేఖర్ హెచ్చరించారు. నా పేరు ఆవుల శేఖర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ సమావేశంలో నాతో పాటు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు గారు, పూర్వ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మౌలాలి గారు, జిల్లా నాయకులు రామారావు గారు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నిర్మాణ సమావేశం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లా పూర్తి వెనుకబడిన జిల్లాగా ఈరోజు ఉంటా ఉంది. ఈ జిల్లాలో రైతులు వ్యవసాయ కూలీల సమస్యలపై భవిష్యత్తులో అనేక సమస్యలపై ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సమావేశంలో చర్చించుకోబోతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు, వాగ్దానాలు పేదలకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు పరిపూర్తిగా వస్తున్నాయి. ఇప్పటివరకు కూడా ఏమాత్రం కూడా ఆ హామీలు నెరవేర్చే పనిలో లేకపోగా పూర్తిగా మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సూపర్ 6 హామీలను కూడా అరకొరగా అమలు చేస్తున్నాడు తప్ప ఏ ఒక్కటి కూడా ఈరోజు పరిపూర్తిగా అమలు చేసేదానికి సిద్ధంగా లేని స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదలకి 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు గారు 2 సంవత్సరాలు పరిపూర్తిగా వస్తున్న రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఇప్పటి వరకు 1 సెంటు కూడా ఇచ్చిన పరిస్థితి ఎక్కడ కనపడడం లేదు. అదేవిధంగా మరి మహిళలకు ముఖ్యంగా 18 సంవత్సరాలు దాటి ప్రతి మహిళకు కూడా మరి 15,000 రూపాయలు నెలకి ఇస్తానని చెప్పేసి స్త్రీ శక్తి పేరుతో ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి సూపర్ 6 హామీలను పూర్తిగా ఈరోజు గాలికి వదిలేసి చంద్రబాబు గారు కేవలం మాయ మాటలతో మభ్యపెట్టి ఈరోజు పేదల్ని వంచిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు అసైన్డ్ భూములను చట్ట సవరణ చేసి, అసైన్డ్ భూ బదలాయింపు చట్ట సవరణ చేసి పేదల చేతుల్లో ఉన్నటువంటి సెంటో కుంటో భూములు పూర్తిగా లాక్కొని మరి కార్పొరేట్లు కట్టబెట్టడానికి తక్కువ ధరలకు 99 పైసలకే ఎకరా భూమి ఇచ్చే విధంగా కార్పొరేట్లు కట్టబెట్టడానికి పేదల దగ్గర ఉన్నటువంటి భూములను మొత్తం లాక్కోవడానికి ఈరోజు చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిపైన రాబోయే భూ సమస్యలపైన సాగు భూములు, నివేశన స్థలాల కోసం, మరి గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పాటుపడుతుందని చెప్పేసి ఆ వైపుగా మా ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అనుబంధ సంస్థ అయినటువంటి భారతీయ ఖేత్ మజ్దూరియన్ జాతీయ ప్లీనరీ సభలు ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఒంగోలు నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఈ ముఖ్యంగా దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి రామ్జీ చట్టాన్ని తీసుకుని వచ్చి పేదల దగ్గర ఉన్నటువంటి పూర్తిగా పేదలను ఈరోజు ఉపాధి హామీకి దూరం చేసే పరిస్థితుల్లో చేస్తూ ఉంది. మరి ఉపాధి హామీ తీసివేస్తే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పేదలు పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తుంది. కాబట్టి ఉపాధి హామీని కొనసాగించాలని, అదేవిధంగా దేశంలో పేదల సమస్యలపైన, విద్య, వైద్యం, ఆరోగ్య సమస్యలపైన చర్చించడానికి సభలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.